జనసేన సభ్యత్వం ద్వారా అందిస్తున్న బీమా సదుపాయం అందజేస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 953 మంది కింద బీమా 47,65,00,000 రూపాయలను అందజేయడం జరిగిందని అన్నారు. ప్రమాదవశాత్తు గాయపడిన 527 మందికి సుమారు 19,60,00,000 రూపాయలు పైచీలకు అందజేయడం జరిగిందన్నారు. జనసేన సాదిక్ ను సంప్రదించి జనసేన ఉద్యమి సభ్యత్వం కోసం నమోదు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిట్ల రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పలు డివిజనల్ అధ్యక్షులు నరేష్, కళ్యాణ్, పవన్ గౌడ్, సుబ్బారావు, వంశీ, ప్రవీణ్ కుమార్, వెంకట్, గౌరీ, రమ్య తదితరులు పాల్గొన్నారు. బాబు జాయినింగ్ చేయాలని లోపలికి రమేష్ చెడు చూస్తున్నా పంచి రమేష్ చాలాసేపు అయింది. నేను కూడా ఫోటో కొట్టి లీడర్ ఎంగారా. ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో మన జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని కొంతమంది ముఖ్య నాయకుల్ని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మీ ప్రోగ్రాం రామ్నగర్ డివిజన్లో చాలా ప్రశాంతంగా 4 కూటమిల మధ్యలో ప్లాన్ చేసుకున్నాం. బట్ నిన్న పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేసాం. బట్ సమ్ రీజన్ వల్ల మళ్ళీ పోలీసుల పర్మిషన్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఇలా జెండా వందనం చేసుకొని ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది. మేము చాలా శాంతియుతంగా ప్రజాబద్ధంగా చేసుకోవాలనుకున్నాం. బట్ ఎందుకో మరి పోలీసులు రిస్ట్రిక్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటో తెలీదు. బట్ అది ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, పొలిటికల్ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీ ఎదగాలి అనుకున్నప్పుడు అది శాంతియుతంగా మన డెమోక్రటిక్ వేలో వెళ్ళి ముందుకెళ్ళి చేయాలనుకున్నప్పుడు వాళ్ళని ఆపటం అనేది మంచి పద్ధతి కాదు. అది ఎవరికైనా సరే. సో మేము ఎటువంటి గొడవ లేకుండా ఏం లేకుండా మేము యాక్చువల్గా చాలా నీట్గా చేద్దాం అనుకున్నాం. బట్ మమ్మల్ని హరీబరీ చేసి ఇక్కడ సెంటర్లో చేయాల్సి వచ్చింది. అయినా సరే జనసేన పార్టీ తెలంగాణలో ముందుకు వెళ్తుంది. జిహెచ్ఎం సెలక్షన్లో పోటీ చేస్తుంది. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా పోటీ నించుంది. అదేవిధంగా జిహెచ్ఎం సెలక్షన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మాయా రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ యాక్చువల్గా ఆయన ఒక 200 మందితో జాయినింగ్ ప్లాన్ చేసుకున్నాడు. బట్ అది కుదరలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ కొంతమంది ముఖ్య నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానించుకొని మిగతా వాళ్ళని మా కూకట్పల్లి పార్టీ ఆఫీసులో ఆహ్వానించుకుంటాం. ఏదేమైనా సరే జనసేన పార్టీ ఇక్కడ ఉండబోతుంది, ఎలక్షన్లో పోటీ చేయబోతుంది. సో మేము శాంతియుతంగా ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మాకు పోలీసుల నుంచి సహకారం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. క్లారిటీ చెప్పలేమండి. జిహెచ్ఎం సెలక్షన్లో అప్పుడున్న సమీకరణాల ఆధారంగా చేసుకొని పొత్తు ఉండొచ్చు. బట్ అది అనేది నేను ఒక్కడిని కాదు, 3 పార్టీల వాళ్ళు ముందుకు చెప్పాల్సింది అది. సో బీజేపీ జనసేన పొత్తు ఉండేది అనేది ఆ నాయకులు మాట్లాడుకున్నప్పుడు నేను డెఫినెట్గా చెప్తాను. బట్ దాని వైపే మేమైతే ట్రై చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాము. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాము. అట్లీస్ట్ ఒక 50 నుంచి 60 డివిజన్స్లో పోటీ చేయడానికైతే చాలా బలంగా ఉన్నాం మేము. అప్పుడు ఒకవేళ పొత్తులో కనుక ఆ సీట్లు అడ్జస్ట్ చేసుకుంటాం. ఒకవేళ పొత్తు లేదు అని డిసైడ్ అవుతే మాత్రం 200 నుంచి 250 సీట్లు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒంటరిగా పోటీ. థ్యాంక్ యూ.